శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది హాస్టల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటాను కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి జూలై నెల మొత్తం కూడా బాగానే ఉందండి. సంపదలు బాగా కలుగుతాయి. ముఖ్యంగా సెకండ్ హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు కాబట్టి విశేషమైన సంపదలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, డౌట్ లేదండి. ఎక్కువగా సంపదలు కలుగుతాయి. అలాగే మీరు షూటింగ్ల రీత్యా, మీ పనుల రీత్యా గాయకులు కూడా బాగా విదేశాలు వెళ్ళడానికి, పాటలు పాడడానికి అవకాశాలు ఎక్కువ. తరచూ ప్రయాణాలు చేసేస్తూ ఉంటారు. ప్రయాణాలు చేయడం అధికంగా ఉంటుందండి. మీకు చాలా గొప్ప అదృష్టమే. పైగా ఇంకోటి ఏంటంటే, మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళని కూడా కలుస్తారు. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటారండి. మీకు వాహన యోగం కలగడానికి అవకాశం ఉంది. ఏదైనా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు ఎదురవ్వకుండా బాగా మీరు రాణించడానికి అవకాశం ఉంది. అలాగే మీ రైతులు ఉంటారు సార్, మీలో చాలామంది రైతులు ఉన్నారు. వ్యవసాయం అంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి. వ్యవసాయదారు 10th హౌస్ కూడా బాగుంది కాబట్టి వ్యవసాయ రంగంలో కూడా మీరు ముందంజలో ఉంటారు. ఏదైనా పంచమ స్థానంలో అదే గురువు రాహు ప్రభావం వలన మీకు జనరల్గా సంతానం విషయంలో చాలా ఇబ్బంది ఫేస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ భగవంతుడి దేవాలంటే కుజదృష్టి, గురుదృష్టి ఉంది కాబట్టి పుత్ర సంతాన యోగం కలగడానికి భగవంతుడి యొక్క ఆశీస్సులతో మీకు జరగబోతోంది. మీరు చేసుకున్నటువంటి పూజల వలన కానీ, మీరు చేసుకునే పెద్దవాళ్ళ యొక్క ఆశీస్సుల వల్ల కానీ, పెద్దవాళ్ళ పూజల వల్ల ఫలితాల వల్ల కానీ మీకు సంతానం వచ్చి తీరుతారు. ఏదేమైనా 6వ భావంలో శని వక్రగతిలోకి వచ్చేస్తున్నాడు. ఒక విధంగా శనీశ్వరుడు మంచివాడు కాదు తెలుసా అండి, కానీ మీ రాశి వాడికి మంచివాడే. ఆయన ఎక్కడున్నాడు? 6వ భావంలో వక్రగతిలో ఉన్నాడు. చాలామందికి చెడు ఫలితాలు బాగా ఇస్తాడండి. తులారాశి వాడికి మాత్రం శుభ ఫలితాలు ఎక్కువ ఇచ్చి తీరుతాడు. జనరల్గా శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు వక్రగతిలో ఉంటే పాప ఫలితాలే ఎక్కువ ఇస్తారని చెప్తాం. కానీ ఉన్న ప్లేస్మెంట్ ఏంటంటే 6వ భావంలో ఉన్నాడు కాబట్టి ఆ పాప ఫలితాల కంటే శుభ ఫలితాలే ఎక్కువ ఇస్తాడు. 3, 6, 11 స్థానాల్లో పాపులు ఉంటే యోగిస్తారు అనుకుంటాం కదండి మనం. సో శనీశ్వరుడు చాలా యోగిస్తాడు. ఏం యోగిస్తాడు? గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి ఎక్కువ కష్టపడేది చేస్తుంటాడు. అంటే ముందుంజలో ఉంటాడనమాట. నేను ఇచ్చేస్తాను రా బాబు, నువ్వు కష్టపడి ఉంటాడు. మనం కష్టపడమే, హాయిగా తిరుగుతూ ఉంటాం. అలా కదనుకోండి, కష్టపడే వాళ్ళు చాలామంది కష్టపడుతున్నారు. సరదా కోసం ఉంటాను కానీ కష్టపడతారు. మీరు కష్టపడండి, మీరు విజయం సాధించి తీరుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో, సివిల్ సర్వీసెస్ దాంట్లో, గ్రూప్ సర్వీసెస్ దాంట్లో, హై ప్రొఫెషనల్గాను మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా శనీశ్వరుడు పెడతాడు. మిగతా రాశుల వాళ్ళకి శనీశ్వరుడు చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉన్నాడు. మిగతా రాశుల వాళ్ళకి అంత శుభాలతలు ఇవ్వట్లా, మీకు ఒక్కళ్ళు తప్ప. మీకు కొంతమంది ఉన్నారండి, వాళ్ళకి తప్ప మిగతా శుభాలతలు ఇవ్వడం. వృషభ రాశి వారికి, శుక్ర రాశి వాళ్ళకి మాత్రం శనీశ్వరుడు బలి యోగిస్తున్నాడు. అది గ్రేట్. పైగా 6వ భావంలో శని రాజకీయ రంగంలో పదవులు ఇస్తాడు. మీకు ఎంతో కాలంగా పదవుల కోసం వెయిట్ చేసే వాళ్ళకి పదవులు ఇవ్వడము, ఇవన్నీ శనీశ్వరుడు బాగా మీకు యోగించడానికి అవకాశం ఉంది. శత్రువుల వలన భయం పడవలసిన అవసరం ఏం లేదు. రుణ సౌకర్యాలు చక్కగా బాగుంటాయి. ఏదైనా శుక్రుడు వలన మీకు మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా కొద్దిగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీకు
అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీకు బాగా యోగించి తీరతాడు అని తెలిసిపోతుంది. అంటే ఇదే భాగ్యంలో ఉన్నటువంటి గురుడు యోగించాలి కదండి, మరి మీకు యోగిస్తారుగా. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి విద్యలో బాగా రాణిస్తారు. వాళ్ళ యొక్క ప్రొఫెషనల్గా డబ్బు సంపాదించుకుంటారు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అలాగే ఏ రంగంలో వ్యాపారం అయినా సరే, ఫుడ్ బిజినెస్, వస్త్ర పరిశ్రమలు, స్టేషనరీ, మిల్క్, అలాగే గోల్డ్ అండ్ సిల్వర్ వ్యాపారాలు. గురుడు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి విపరీతంగా ధనయోగాన్ని, ధనప్రాప్తిని కలిగించి తీరతాడు. అలాగే రవిబుధులు ప్రొఫెషనల్గా మీరు బ్రహ్మాండంగా ఉన్నారండి. మీ తులారాశిలో వాళ్ళకి డాక్టర్స్ ఉన్నారు కాబట్టి చూసుకోండి. ఆ డాక్టర్స్ ఇప్పుడు నేమ్ అండ్ ఫేమ్ విపరీతంగా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. నిజంగా గ్రేట్ అండి. ఆరంభంలో శని, దశమస్థానంలో రవిబుధులు, పైగా రవిబుధులు చరరాశిలో ఉండడము, అలాగే మీది చరరాశి అవ్వడము, మీ రాశ్యాధిపతి కూడా చరరాశిలో ఉండడం వలన మీకు విదేశాల్లో సంచరించడం, విదేశాల్లో తిరగడము మీ వృత్తిరీత్యా ఉంటుంది. అంటే మీరు డాక్టర్స్ అయ్యి విదేశాల్లో మీరు అడుగు పెట్టబోతున్నారు. ఇది ఖచ్చితం. రీజన్ చెప్పాను కదండి. అలాగే రవిబుధులు కూడా దశమంలో ఉండడం వల్ల ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ అద్భుతంగా ఉంటుంది. గంగా స్నానం చేస్తారు. రవిబుధులు దశమంలో ఉన్నారంటే గంగా స్నానం. రవి దిగ్బలుడు కదా, అది కరెక్ట్, పర్ఫెక్ట్గా ఉంటుంది, కరెక్ట్. సార్ రాజకీయ రంగంలో పదవులు రావడానికి ఇంకో కారణం కూడా రవిబుధులు దశమంలో ఉండడమే. కుజుడు లాభంలో ఉన్నాడు. కుజకేతువులు లాభంలో ఉండే విశేషమైన సంపదలు కలిగిస్తాడండి. భాగ్య, రాజ్య, లాభస్థానాలు, ఆరోభావము బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఫలితాలు. అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి భూములు, వాళ్ళ అపార్ట్మెంట్స్ ఈజీగా అమ్ముడిపోతుంటాయి. చివరిది చెప్పవలసిన అంశం ఏంటయ్యా అంటే, ఇబ్బందికరమైన వాతావరణం ఏంటంటే, కుజుడు 29వ తారీఖు నుంచి వ్యయభావంలోకి వస్తున్నాడు. అంటే జనరల్గా సప్తమ భావాధిపతి వ్యయభావంలో ఉన్నాడంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, అది ఓకే. కానీ యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. 29వ తారీఖు తర్వాత నుంచి మిమ్మల్ని భయపెడతాడు కాదండి, మీరు శ్రద్ధ తీసుకుంటారు, జాగ్రత్త పడతారు అని. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అనుకుంటూ మీరు ప్రయాణం చేయాల్సిందే. ఎందుకంటే శని దృష్టి అసలు యాక్చువల్గా కుజుడు 12 భావాలు ఉంటేనే యాక్సిడెంట్స్. పైగా శనీశ్వరుడు చూస్తాడు కుజుడిని. అంటే ఖచ్చితంగా బోన్స్ విరగడానికి, బ్లడ్ కనపడడానికి, యాక్సిడెంట్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్తాను. ఎందుకంటే మంచి చెప్పుకుంటామని మనం, అలాగే చెడు ఫలితాలు కూడా, అంటే జాగ్రత్తలు కూడా జాగ్రత్త చెప్పాలి. ప్రాణ సంకటం ఏమి ఉండదండి. ఒక జాగ్రత్తగానే మీరు డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తులారాశి వాళ్ళకి చెప్పదగ్గ అంశం ఇదే. సో రావుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్స్ ఉండిపోయాయి. శనీశ్వరుడు కుజుడుగా బాగాలేదు కాబట్టి మీకు తగ్గిన అంటే మీకు తగ్గ ఎవరెవరు భగవంతుడు ఏది ఇష్టమో ఆ భగవంతుడికి మీరు పూజలు చేసుకోండి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్, ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శనిదృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఈ మూడింటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఫస్ట్ శనీశ్వరుని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకతమ్మకాలతో ఉన్న చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడి పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన, ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి. 4వ పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ
మల్లెపూలతోటి అభిషేకం మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి మంచి కలిగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయొచ్చండి. 100 నిమిషాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది. శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజులు చూసుకోవడం వలన యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. చాలా ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వల్ల, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశి వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.